ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం మొట్టమొదట స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో పాల్గొని ప్రసంగించడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి విధానం, ఆయన మాటల్లో కనిపించినటువంటిది, ఈ గడిచినటువంటి 2.5 నెలల కాలంలో ఏమి చేశాం, అధికారంలోకి రావడానికి ఎటువంటి హామీలు ఇచ్చాం, ఆ హామీలను ఏ విధంగా అమలు చేయబోతున్నాం అనేటువంటి దాని మీద స్పష్టత లేకుండా చంద్రబాబు నాయుడు గతంలో ఏ విధంగా వ్యవహరించాడో, చంద్రబాబు నాయుడు నైజం, చంద్రబాబు నాయుడు తీరు, చంద్రబాబు నాయుడు పద్ధతిలో ఎటువంటి మార్పు లేదు, ఉండదు అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు పద్ధతి మార్చుకోడు, ఇక చంద్రబాబు నాయుడు మారడు అనేటువంటి సంకేతాలని ఈరోజు ప్రజలకు ఇచ్చారు. ఈ దేశంలోనే ప్రజా వ్యతిరేక విధానాలకి బ్రాండ్ అంబాసిడర్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తాడు. ఒక ముఖ్యమంత్రిగా నూతనంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వంలో మొట్టమొదటిసారి ఇచ్చేటువంటి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇచ్చేటువంటి ప్రసంగంలో చాలామంది ఆశించారు, ఈ ప్రసంగం ఒక ప్రజలకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తుంది, చంద్రబాబు నాయుడు తన భవిష్యత్ పరిపాలనలో ప్రజలకు ఏ విధంగా అండగా నిలుస్తాడు, ఎటువంటి పరిపాలన అందిస్తాడనేటువంటి దాని మీద ఒక స్పష్టత ఇస్తారనేటువంటి ఆశ చాలామంది ప్రజల్లో కలిగింది. చాలామంది ప్రజలు ఎదురు చూశారు కూడా. అయితే ఈ 2.5 నెలల కాలంలో ఒకసారి మనమందరం గమనిస్తే చంద్రబాబు నాయుడు చేసినటువంటిది విధ్వంసం తప్ప ఈ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు, ఎటువంటి సంక్షేమం అమలు కాలేదనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ఈరోజు ప్రధానంగా ప్రజలందరూ ఆలోచన చేసింది, ప్రజలందరూ గమనిస్తుండేది చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు. ఆ సూపర్ 6 హామీల గురించి చంద్రబాబు నాయుడు ఏదన్నా మాట్లాడతాడానంటే ఏమీ వాటి గురించి మాట్లాడలేదు. తనకి ఏమీ పట్టనట్టుగా, తను అటువంటి హామీలు ఏమీ ఇవ్వనట్టుగానే వ్యవహరించాడు తప్ప ఎక్కడా కూడా సూపర్ 6కి సంబంధించి, ఆ హామీలకు సంబంధించి నేను ఈ హామీలు ఇచ్చాను, ఇదిగో ఈ విధంగా నిలబెట్టుకుంటున్నాను అనేటువంటి ఒక రోడ్ మ్యాప్ కానీ, దానికి సంబంధించి ఒక ప్రణాళికని కానీ ఏది కూడా ఈరోజు ప్రకటించలేకపోయాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము కక్ష కట్టాం, కక్షపూరితంగా వ్యవహరిస్తాం, రాజకీయ వేధింపులు ఉంటాయి, కక్ష సాధింపులకు పాల్పడతాం అనేటువంటి పరోక్షంగా ప్రత్యక్షంగా సంకేతాలు ఇచ్చాడు తప్ప ప్రజలకు ఎటువంటి మేలు చేస్తాం అనేటువంటి ఆలోచన ఎక్కడా చేసినటువంటి దాఖలాలు లేవు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత స్వాతంత్రం పక్కన పెడితే ఎవరికి స్వాతంత్రం ఇచ్చావు నువ్వు? హత్యలు చేసేటువంటి వాళ్ళకి, దౌర్జన్యాలు చేసేటువంటి వాళ్ళకి, అవినీతికి పాల్పడేటువంటి వాళ్ళకి, విధ్వంసం సృష్టించేటువంటి వాళ్ళకి, పేకాట రాయిళ్ళకి, ఇటువంటి వ్యక్తులకి స్వాతంత్రం ఇచ్చావు తప్ప ఎవడైనా నీతిగా, నిజాయితీగా, న్యాయబద్ధంగా వ్యవహరించేటువంటి వాడు పూర్తిగా నీ ప్రభుత్వంలో స్వాతంత్రం కోల్పోయాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు టెర్రరిస్టులాగా వ్యవహరించినారు, టెర్రరిజాన్ని గురించి మాట్లాడుతుంటే దొంగ అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు టెర్రరిజం గురించి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు నియంత పాలన గురించి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు కన్నా నియంత, చంద్రబాబు నాయుడు కన్నా ఈరోజు టెర్రరిజం సృష్టించినటువంటి వాడు, టెర్రరిస్టులాగా పరిపాలించినటువంటి వాడు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో బహుశా ఎవ్వరూ లేరు. గడిచినటువంటి ఎన్నికల ఫలితాలు ఒక్కసారి చూస్తే, ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచే ఈరోజు టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, గూండాలు ఈరోజు నేరుగా యథేచ్ఛగా ఎప్పుడు ప్రజలు కనీ విని ఎరుగని రీతిలో విధ్వంసం సృష్టించారు. ఎన్ని రకాలైనటువంటి దాడులు జరిగాయి, ఎన్ని రకాలైనటువంటి హత్యలు జరిగాయి, ఎన్ని రకాలైనటువంటి ఈరోజు జరగకూడనటువంటి అనేక కార్యక్రమాలకు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ ఒక్కసారి ఆలోచన చేస్తే బహుశా చంద్రబాబు నాయుడు కూడా ఒక్కసారి సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్రానికి ఒక పెద్దలాగా వ్యవహరించాల్సినటువంటి వాడు, ఏదన్నా పొరపాటు జరిగితే వాటిని నియంత్రించాల్సినటువంటి వాడు, నియంత్రించగలిగేటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడు ఒక ముఠా నాయకుడిగా వ్యవహరిస్తే ఏ విధంగా ఉంటుందనేటువంటిది ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడా, ముఠా నాయకుడిగా వ్యవహరిస్తున్నాడా అనేటువంటిది ఈరోజు ప్రజలే ఈరోజు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి అమరావతికి సంబంధించి పురిట్లో చంపేసింది ఎవరు అంటే, ఆ ఆలోచన రాకముందే, దాన్ని రానివ్వకముందే నిస్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టావు కాబట్టే ఈరోజు అమరావతి అనేటువంటి దానికి జాప్యం జరిగిందనేటువంటిది గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. పదే పదే చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్తున్నాడు, ఈ రాష్ట్రానికి సంబంధించి అప్పులు 10 లక్షలు
మేము అడుగుతున్నాం 10 లక్షల అప్పులు అంటున్నావు. ఆ 10 లక్షల అప్పులు రుజువు చేయి. మొదట ఎన్నికల ప్రచారంలో 14 లక్షల కోట్ల అప్పు అన్నావు. 14 లక్షల కోట్ల అప్పు ఉంది. 14 లక్షల కోట్ల అప్పున్నా నేను ఇచ్చినటువంటి సూపర్ 6 కానీ, నేను పెంచినటువంటి పెన్షన్లు కానీ, నేను ఇచ్చినటువంటి హామీలు అన్నింటిని కూడా సంపద సృష్టించి ఆ సంపదని మీకు పంచిపెడతాను అన్నావు. తీరా లెక్కలెంతో చెప్పబోయా అంటే 10 లక్షల కోట్లని గవర్నర్ ప్రసంగంలో చెప్పించావు. బడ్జెట్ పెడితే నీ బండారం బయటపడుతుంది, నీ అబద్ధాలన్నీ బట్టబయలు అవుతాయని ఆ బడ్జెట్ పెట్టడానికి ఈరోజు కేవలం 7,40,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. 8 లక్షల కోట్ల లోపల ఉంది అప్పు అంతా కలిపి. కాబట్టి నీ బండారం బయటపడిపోతుంది కాబట్టి నువ్వు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకొని మామా అనిపించి వెళ్ళిపోయావు. ఈరోజు సుపరిపాలన గురించి మాట్లాడాడు. విధ్వంసాలు సృష్టించడం, ప్రజల నడివిడ్డులు నరికివేయడం, ఇవన్నీ సుపరిపాలన అనుకుంటున్నాడేమో తెలియదు చంద్రబాబు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే సుపరిపాలనకు అర్థం తెలుసా అనేటువంటిది అనుమానం కలుగుతుంది. అటువంటి దానికి అర్థం తెలుసా చంద్రబాబు నాయుడుకి? సుపరిపాలన అంటే ఏంటి? సుపరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందించింది సుపరిపాలన. ఈరోజు ఒకటే విషయం, తప్పుడు మాటలు మాట్లాడడం మానుకోండి. నిందలు వేయడం సరికాదు, దుష్ప్రచారం మంచిది కాదు, అబద్ధాలు చెప్పడం అనేటువంటిది అనర్థం. కాబట్టి మీరు ఈరోజు ఏ రకంగా వ్యవహరిస్తున్నారంటే తప్పుడు మాటలు, నిందలు, అబద్ధాలు, దుష్ప్రచారాలు వీటితో మాట్లాడుతున్నారు. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. ఇచ్చినటువంటి అధికారాన్ని ఈరోజు రకరకాలైనటువంటి వ్యాఖ్యలు ఉన్న అధికారంలో కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ప్రజల అధికారం అంటే అధికార మార్పిడి జరిగిపోయింది. ఈరోజు కొంతమంది అయ్యో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందా, లేకపోతే మేము వేసిన ఓట్లు ఎట్టపోయినటువంటి ఆందోళన ప్రజల్లో ఉంది. ఏది ఏమైనా మీకు ప్రజలు అధికారం ఇచ్చారనేటువంటిది అనుకుని ప్రజల అధికారాన్ని బదిలీ చేశారు. ప్రజలు మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేసి ప్రజలలో ఇదిగో ఈ విలువలు విశ్వసనీయతతో కూడినటువంటి పరిపాలన అందించామని చెప్తే ఘనంగా, గర్వంగా, గొప్పగా ఉంటుంది తప్ప ప్రతినిత్యం మీరు ఏమి చేస్తున్నారో, ఏమి చెప్పారో వాటిని ఏ విధంగా అమలు చేస్తున్నాం అనేటువంటి దాని మీద స్పష్టత లేకుండా, వాటి గురించి మాట్లాడకుండా, వాటి గురించి చెప్పకుండా నిద్రలేస్తే మీరు ఎంతసేపటికి ఆత్మస్తుతి పరనిందతో మీరేదో బ్రహ్మాండమైనటువంటి వాళ్ళలాగా, మీరేదో ఋషి పొంగవుల మాదిరిగా, మీలాంటి బ్రహ్మాండమైనటువంటి సత్సంప్రదాయాలు కలిగినటువంటి వాళ్ళు ఈ దేశంలో ఎక్కడ ఎతికినా కనపడరన్నట్టుగా మిగతా వాళ్ళందరూ మీకు ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు, మీ మాటకి ఎదురు చెప్పేటువంటి వాళ్ళందరూ రాక్షసుల్లాగా, రాబందుల్లాగా, వాళ్ళందరూ విలన్లలాగా ఈరోజు మీరు చిత్రీకరించడం, మాట్లాడడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుంటుంది. స్వాతంత్ర దినోత్సవం రోజు మీరు ఇచ్చినటువంటి ఉపన్యాసంలో ఒక ప్రధానమైనటువంటిది ప్రజలు స్వాతంత్రాన్ని తెచ్చుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని సాగనంపి అని చెప్పాను. మీరు ఇదే విధంగా వ్యవహరిస్తే, ఇదే పందాలో కొనసాగితే మరొకసారి చంద్రబాబు గారి నుంచి ప్రజలు స్వాతంత్రం తెచ్చుకునేటువంటి పరిస్థితి త్వరలోనే ఉంది అనేటువంటిది ఈరోజు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్ర ప్రజలు కూడా తప్పనిసరిగా మరలా చంద్రబాబు నాయుడు నుండి తిరిగి స్వాతంత్రాన్ని సంపాదించుకుంటారనేటువంటి దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. కాబట్టి దయచేసి మరలా చంద్రబాబు నాయుడు నుంచి ప్రజలు స్వాతంత్రం సంపాదించుకోక ముందే మేలుకొని మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టి ప్రజలకు అండగా నిలవండి. లేని పక్షంలో ప్రజలు చంద్రబాబు నాయుడు నుంచి స్వాతంత్రం సాధించుకోవడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.